ఇవాళ నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను. అంటే నా కన్సిస్టెన్సీ పోయిందా? మీకు కూడా ఇలాంటి డౌట్ వచ్చిందా? అసలు కన్సిస్టెన్సీ అంటే రోజు వీడియో అప్లోడ్ చేయడం కాదు. కన్సిస్టెన్సీ అంటే క్విట్ కాకపోవడం. చాలామంది న్యూ యూట్యూబర్స్ ఏమనుకుంటారంటే డైలీ అప్లోడ్ చేయాలి. ఒకరోజు మిస్ అయితే గిల్ట్ ఫీలింగ్. ఆ గిల్ట్ వల్ల ఛానల్‌నే పూర్తిగా వదిలేస్తారు. నిజంకి నేను ఇప్పటి వరకు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 5 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయగలిగాను. ఆ తర్వాత 2½ మంత్స్ పూర్తిగా గ్యాప్ ఇచ్చేసాను. కానీ స్టాప్ చేయలేదండి. ఇదే కన్సిస్టెన్సీ. మనకు హెల్త్ ఉంటది. దాంతోపాటు టైం ఉండదు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దాంతోపాటు ఈఎంఐస్ కూడా ఉంటాయి. యూట్యూబ్ కోసం లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక వీక్లీ ప్లాన్ పెట్టుకుంటే చాలు. వీక్లీ 2 ఆర్ 3 వీడియోస్ ఎనఫ్. కన్సిస్టెన్సీ అంటే పర్ఫెక్ట్ ఉండడం కాదు. కన్సిస్టెన్సీ అంటే ఫెయిల్ అయినా మళ్ళీ స్టాండ్ అవ్వడం. నేను కంటిన్యూ చేస్తున్నా. మీరు కూడా చేస్తున్నారా? చివరిలో ఒక మాట. నిరంతరంగా చేసే ప్రయత్నం ఒకరోజు పెద్ద ఫలితం ఇవ్వకపోయినా కాలంతో పాటు విజయాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. టాలెంట్ కన్నా కన్సిస్టెన్సీ గొప్పది. స్పీడ్ కన్నా స్టెబిలిటీ ముఖ్యం. ట్వీట్ చేసిన వాడే విన్నర్. ఇలాంటి లైఫ్ మోటివేషనల్, రియల్ జర్నీ మరియు కన్సిస్టెన్సీ రిలేటెడ్ కంటెంట్ మీకు నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కరోజు కంటెంట్ కాదండి. నిరంతరంగా వచ్చే నిజమైన ప్రయాణం. మీ సపోర్ట్ నా కన్సిస్టెన్సీకి పవర్. మీ ఎంకరేజ్మెంట్ నా నెక్స్ట్ వీడియోకి ఇన్స్పిరేషన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. ఇంతవరకు స్టే స్ట్రాంగ్, స్టే కన్సిస్టెంట్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.